హాయ్ అండి. లాస్ట్ వీడియోలో చెప్పాను కదా! ఇక్కడ నవరాత్రుల్లో కన్య పూజ చాలా బాగా చేస్తారండి. ఇంకా ప్రతిరోజు ఎవరో ఒకరు సాహితమ్మని తీసుకువెళ్తున్నారనమాట పూజ కోసం. ఇంటికి తీసుకువెళ్ళి వాళ్ళు అమ్మవారిలాగా భావించి పిల్లల్ని అంటే 10 సంవత్సరాల లోపు పిల్లల్ని అమ్మవారిలాగా భావించి పూజ చేస్తారండి. కాళ్ళకి పారాణి పెట్టి, ఇంకా వాళ్ళకి పసుపు, కుంకుమ పెట్టి, ప్రసాదం పెట్టి, ఇంక ఈ విధంగా తాంబూలం ఇస్తారు. ఇంక పిల్లలకిష్టమైనవి ఏమైనా ఇచ్చి పంపిస్తారనమాట. ఇక్కడ చూస్తున్నారు గదా! పెన్సిల్‌లో పెట్టుకునే పౌచు, అందులో పెన్సిల్, ఎరేజర్ అన్నీ ఉన్నాయి. అలాగే పిల్లలు హెయిర్ క్లిప్స్, హెయిర్ బ్యాండ్స్ ఇట్లా అన్నీ పెట్టి పంపిస్తారు. ఇంకా హ్యాండ్ కీసు, కొంతమందయితే లంచ్ బాక్స్‌లు ఇవన్నీ కూడా ఇచ్చి పంపిస్తారండి. పిల్లలైతే ఫుల్ ఖుషి అయిపోతారనమాట. ఇంకా దసరా రోజున మా కింద పార్క్‌లో టెంపుల్ ఉంది కదండీ! ఆ టెంపుల్ దగ్గర పిల్లలందరికీ భోజనాలు పెట్టి, పిల్లలందరికీ ఒకటేసారి కన్య పూజ కూడా చేస్తారు. ఇంకా కన్య పూజ చేసిన తర్వాత భోజనం కూడా కంపల్సరీ పెడతారండి. నిన్న సాహితమ్మ నలుగురు, ఐదుగురు ఇంటికి వెళ్ళిందనమాట. అందరి ఇళ్ళ దగ్గర భోజనం చేయలేదు గదా! అందుకని కొంతమంది పెట్టినవి ప్రసాదాలు ఇంటికి తీసుకొచ్చేసింది. సో, ఈ విధంగా పెడతారండి. చిన్న చిన్న పూరీలు, ఆలు కర్రీ, చోలే తాలింపు అంటే శనగల తాలింపు, స్వీట్ అంటే హల్వా స్వీటు పెడతారనమాట. ఇంక ఈ కన్య పూజ టైంలో మా సాహితమ్మని అందరూ తీసుకువెళ్ళి ఈ విధంగా గిఫ్ట్‌లవి ఇచ్చి పంపిస్తారు కదండీ! మా సాత్విక్ అయితే తెగ ఫీల్ అయిపోతూ ఉంటాడు.